శ్రీ గురుభ్యో నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అస్మద్ గురుచరణారవిందాభ్యాం నమ. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో శ్రీరామచంద్రుని యొక్క చరిత్ర అంతా చెబుతున్నాడు మార్కండేయ మహర్షి యుధిష్ఠిరాదులకి. ఆ రాముడి వృత్తాంతం అంతా చెప్పాడు. రామరావణ యుద్ధం చెప్పాడు. రామరావణ యుద్ధంలో రావణాసురుణ్ణి సంహరించడం కూడా జరిగింది. అప్పుడు ఆ సీతాదేవిని పరాయి పంచనం ఉన్నటువంటి నిన్ను నేను స్వీకరించలేనమ్మా అని రామచంద్రుడు అంటే, అప్పుడు వెంటనే వాయువు, అగ్ని, వరుణుడు, దిక్పాలకులు, అట్లాగే బ్రహ్మ వీళ్ళందరూ కూడా వచ్చి చాలా పవిత్రమైనటువంటిది సీతాదేవి, ఆమెను స్వీకరించవయ్యా అని చెప్పారు. అప్పుడు ఆ శ్రీరామచంద్రుడు ఆమెను స్వీకరించి ఆ దేవతలందరూ కూడా అంతర్ధానమయ్యారు. అప్పుడు దృష్ట్వా రామంతు జానక్యా సంగతం శక్రసారథి వాచ పరమ ప్రీత సుహృన్మధ్య ఇదం వచః దేవగంధర్వ యక్షాణాం మానుషాసురభోగినాం అపనీతం త్వయా దుఃఖం ఇదం సత్యపరాక్రమ. ఆ జానకితో కూడినటువంటి రామచంద్రుడిని చూశాడు. ఇంద్రుడి యొక్క సారథి అయినటువంటి మాతలి పరమ ప్రీతుడై అతనితో ఈ విధంగా అన్నాడు, సత్యపరాక్రముడా, దేవగంధర్వ యక్ష మనుష్య అసుర నాగులందరి యొక్క దుఃఖాన్ని నువ్వు పోగొట్టేవయ్యా. స దేవాసుర గంధర్వా యక్ష రాక్షస పన్నగా కథయిష్యంతి లోకా స్వాం యావద్భూమిర్ధరిష్యతి. ఈ భూమి నిలిచినంత కాలము దేవాసుర గంధర్వ యక్ష రాక్షస పన్నగ లోకాలన్నీ కూడా నీ కీర్తిని గానం చేస్తాయ్యా. ఇత్యేవముక్త్వానుజ్ఞాప్య రామం శస్త్రభృతాంబరం సంపూజ్య అపాక్రమత్తేన రథేన ఆదిత్యవర్చస అని చెప్పి శస్త్రధారిలో మేటైనటువంటి రాముని యొక్క అనుమతి తీసుకున్నాడు. అతన్ని పూజించాడు. సూర్య తేజస్సు కలిగినటువంటి ఆ ఇంద్రుడి యొక్క రథం తీసుకుని మళ్ళీ మాతల స్వర్గానికి ఆయన అనుజ్ఞతో, శ్రీరామచంద్రుడి యొక్క అనుజ్ఞతో వెళ్ళిపోయాడు. తతః సీతాం పురస్కృత్య రామ సౌమిత్రిణా సహ సుగ్రీవ ప్రముఖశ్చైవ సహిత సర్వవానరై విధాయ రక్షాం లంకాయాం విభీషణ పురస్కృతః సంతతార పునస్తేన సేతునా మకరాలయం పుష్పకేణ విమానేన ఖేచరేణ విరాజత కామగేన యథా ముఖ్యై అమాత్యై సంవృతో బసి. ఆ తర్వాత ఆ జితేంద్రుడి అయినటువంటి రామచంద్రుడు లక్ష్మణుడు, సుగ్రీవుడు మొదలైన సమస్త వానరులతో కలిసినటువంటి వాడై లంక రక్షణకు ఏర్పాట్లన్నీ కూడా చేసి విభీషణుడు మొదలైనటువంటి ముఖ్యమైనటువంటి అమాత్యులతో కూడి సీతను ముందర ఉంచుకుని కామగమనం కలిగి ఆకాశంలో చరించేటువంటి ప్రకాశవంతమైనటువంటి పుష్పక విమానాన్ని ఎక్కి తిరిగి సేతు మార్గం ద్వారానే ఆ సముద్రాన్ని దాటాడు. తతస్తీరే సముద్రస్య యత్ర శిష్యే సపార్థివః తత్రైవ ఉవాస ధర్మాత్మా సహిత సర్వవానరై. ఆ సముద్ర తీరంలో ధర్మాత్ముడైనటువంటి ఆ రాజు పూర్వం తాను ఎక్కడ శయనించాడో అక్కడే వానరులతో కలిసి విశ్రమించాడు. అదైనాన్ రాఘవ కాలే సమానీయాభిపూజ్య చ విసర్జయామాస తదారత్రై సంతోష్య సర్వశః. అక్కడ ఆ రాఘవుడు సమయోచితంగా వాళ్ళందరినీ కూడా పిలిచి సత్కరించి రత్నాలతో సర్వ విధాల సంతృప్తిపరిచినటువంటి వాడే వాళ్ళందరికీ కూడా వీడ్కోలు కలిపాడు. గతేషు వానరేంద్రేషు గోపుచ్చర్క్ష వృక్షేషు తేషు చ సుగ్రీవ సహితో రామ కిష్కింధాం పునరాగమత్. ఆ వానరేంద్రులు, గోపుచ్చులు, వృక్షేశ్వరులు అందరూ వెళ్ళిపోయిన తర్వాత సుగ్రీవ సహితుడే రాముడు కిష్కింధకు బయలుదేరాడు. విభీషణేనానుగత సుగ్రీవ సహితస్తదా పుష్పకేణ విమానేన వైదేహ్యా దర్శయన్ వనం కిష్కింధాంసు సమాసాధ్య రామ ప్రహరతాంబరః అంగదం కృతకర్మాణం యౌవరాజ్యే అభ్యషేచయేత్. ఆ విభీషణను అనుసరించి రాగా సుగ్రీవ సహితుడై యోధశ్రేష్ఠుడైనటువంటి శ్రీరాముడు పుష్పక విమానం ఎక్కి వైదేహికి అరణ్య శోభను చూపిస్తూ కిష్కింధను చేరుకున్నాడు. అక్కడ చేరి ఆ పని నెరవేర్చిన అంగదుడిని యువరాజుగా అభిషేకించాడు. తతస్థైరేవ సహితారామ సౌమిత్రిణా సహ యథాగతేన మార్గేణ ప్రయ్యో స్వపురం ప్రతి. ఆ తర్వాత ఆ వాళ్లతోటి లక్ష్మణుడితో కలిసి వచ్చిన దాన్నే తన నగరానికి బయలుదేరాడు. అయోధ్యాంస సమాసజ్య పురీం రాష్ట్రపతిస్తతః భరతాయ హనుమంతం దూతం ప్రస్థాపయత్తదా.
ఆ శ్రీరాముడు అయోధ్య నగరాన్ని చేరుకుని భరతుని వద్దకు హనుమంతుని దూతగా పంపేట. లక్షయత్వేంగితం సర్వం ప్రియం తస్మై నివేద్య వై వాయుపుత్రే పునఃప్రాప్తే నందిగ్రామోపాగమత్. ఆ హనుమంతుడు భరతుని యొక్క ఇంగితాన్ని గ్రహించి అతనికి ప్రియవార్తను నివేదించి తిరిగి వచ్చాక రాముడు మళ్ళీ నందిగ్రామాన్ని చేరుకున్నాడు. సతత్ర మలదిగ్ధాంగం భరతం చేరవాసం అగ్రత పాదుకే కృత్వా దదర్శాసీనమాసనే. అక్కడ ధూళిధూసిరతమైన శరీరంతో నారచీరలు కట్టుకుని ఎదుట పాదుకలు ఉంచుకుని దర్భాసనం మీద కూర్చుని ఉన్నటువంటి భరతుడిని చూశాడు. సంగతో భరతేనాథ శత్రుఘ్నేన చ వీర్యవాన్ రాఘవ సౌమిత్రి మువిదే భరతర్షభ. ఆ భరతుడిని శత్రుఘ్ని కలుసుకొని ఆ రాఘవుడు లక్ష్మణుడితో పాటు చాలా ఆనందాన్ని పొందాడు. తతో భరత శత్రుఘ్నౌ సమేతో గురునా తదా వైదేహ్యా దర్శనేనోభో ప్రహర్షం సమవాపతు. ఆ తర్వాత అన్నగారిని కలుసుకుని భరత శత్రుఘ్నులు అమితమైన ఆనందాన్ని పొందారు. వైదేహిని చూసి మరింత ఆనందాన్ని పొందారు. తస్మై తద్భరతో రాజ్యం ఆగతాయతి సత్కృతం న్యాసం నిర్యాతయామాసాయుక్త పరమయాముదా. ఆ తిరిగి వచ్చినటువంటి శ్రీరామచంద్రుడిని పూజించి అతనికి భరతుడు తన వద్ద న్యాసంగా ఉంచబడినటువంటి రాజ్యాన్ని పరమ సంతోషంతో సత్కారపూర్వకంగా తిరిగి అప్పగించాడు. తతస్థం వైష్ణవేశూరం నక్షత్రే అభిమతే అహని వశిష్ఠో వామదేవశ్చ సహితావభ్యషించతాం. ఆ తర్వాత విష్ణుదేవతాకమైనటువంటి శ్రవణ నక్షత్రంలో పుణ్యమైనటువంటి రోజున వశిష్ఠ వామదేవులు ఇద్దరూ కలిసి సూర్యుడైనటువంటి రామచంద్రుడికి రాజ్యాభిషేకం చేశారు. సోభిషిక్త కపి శ్రేష్టం సుగ్రీవం ససుహృజ్జనం విభీషణం చ పౌలశ్చం మన్వజానద్గృహాన్ ప్రతి. ఆ రాజ్యాభిషిక్తుడైన తర్వాత శ్రీరామచంద్రుడు తన మిత్రులందరితో కూడి వానశ్రేష్ఠుడైనటువంటి సుగ్రీవుణ్ణి పులశ్చనందరుడైన విభీషణుడిని కూడా ఇళ్లకు వెళ్ళడానికి అనుమతించాడు. అభ్యర్చ వివిధైర్భోగై ప్రీతియుక్తౌ ముదాయుతౌ సమాధాయేతి కర్తవ్యం దుఃఖేన విససర్జ. వివిధమైనటువంటి భోగాలతో వాళ్ళిద్దరిని సత్కరించాడు. వాళ్ళు కూడా ఆనందాన్ని పొందారు. వాళ్ళకి కర్తవ్యాన్ని బోధించాడు. దుఃఖంతో వాళ్ళకి వీడ్కోలు పలికాడు. పుష్పంగంచ విమానం తత్పూజయిత్వా సరాఘవ ప్రాదాద్వైశ్రవణాయైవ ప్రీత్యా సగురనందన. ఆ రఘునందుడైన రాముడు పుష్పక విమానాన్ని అర్చించి ప్రీతితో మళ్ళీ అది కుబేరుడికి పంపించేశాడు. తతో దేవర్ష సహిత సరితం గోమతీమను దశాశ్వమేధానాజహ్రే జారుఛాన్ సనిరర్గళాన్. అలా దేవర్షి సహితుడై గోమతి నదీ తీరంలో రామచంద్రుడు అన్నాన్ని కోరి వచ్చినటువంటి యాచకులకి ఎవ్వరికీ ఆటంకం లేకుండా చాలా యోగ్యంగా విధి విధానంగా 10 అశ్వమేధ యజ్ఞాలను చేసేట. ఈ విధంగా ఆయన చక్కగా రాజ్య పరిపాలన కూడా చేశాడు. ఇది శ్రీమన్మహాభారతే వనపర్వణి రామోపాఖ్యానపర్వ రామాభిషేకే ఏకనవత్యధిక ద్విశతమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్మహాభారతంలో వనపర్వంలో రామోపాఖ్యాన పర్వం అనే ఉపపర్వంలో శ్రీరామాభిషేకం అనే 291వ అధ్యాయం పూర్తయింది. 292 అధ్యాయంలోకి మనం ప్రవేశించాం. ఈ వృత్తాంతాన్ని అన్నింటినీ కూడా ఆ యుధిష్ఠిరుడు కోరిక మేరకు మార్కండేయ మహర్షి చెప్పాడు. చెబుతూ మార్కండేయ మహర్షి ఈ విధంగా అంటున్నాడు. ఏవమేతన్మహాబాహో రామేణ అమిత తేజసా ప్రాప్తం వ్యసనమత్యుగ్రం వనవాసకృతం పురా. ఓ యుధిష్ఠిరా, ఈ రీతిగా పూర్వం అమితమైన తేజోవంతుడైనటువంటి శ్రీరామచంద్రుడు వనవాసం చేసి భయంకరమైనటువంటి కష్టాలన్నీ పొందాడయ్యా. మా శుచ పురుషవ్యాఘ్ర క్షత్రియోసి పరంతప బాహువీర్యాశ్రితే మార్గే వర్తసే దీప్త నిర్ణయే. ఓ పురుషోత్తమ, నువ్వు క్షత్రియుడు అయ్యా, నువ్వు శోకించవలసిన అవసరం లేదు. బాహుబలం మీద ఆధారపడినటువంటి అభీష్ట ఫలంతో నిశ్చితమైన మార్గంలోనే నువ్వు ప్రయాణం చేస్తున్నావు. అందువల్ల నువ్వు బాధపడవలసిన అవసరం లేదు. నహితే వృజినం కించిత్ వర్తతే పరమణ్వపి అస్మిన్ మార్గే నిషీదేయు సేంద్రాపి సురాసురా. రాముడితో పోలిస్తే నువ్వు పొందినటువంటి కష్టం ఏదైతే ఉందో అది అణుమాత్రం అంత ఉంది అని చెప్పాలి, అంతేగాని అంతకంటే గొప్పదని చెప్పక్కర్లేదయ్యా. అసలు అణుమాత్రం కూడా కాదు అది. ఇంద్రాది దేవతలు అసురులు కూడా ఈ క్షత్రియ ధర్మాన్ని పాటించేటువంటి ఈ మార్గంలోనే వాళ్ళు నడుస్తారు.
సంహత్య నిహతో వృత్ర మరుద్భుర్వజ్రపాణిన నముచిశ్చైవ దుర్దర్థ దీర్ఘజిహ్వాచ రాక్షసి. వజ్రపాణి అయినటువంటి ఇంద్రుడు మరుద్గణాలతో కలిసి వృత్రాసురుణ్ణి సంహరించాడు. దుర్ధర్షుడైనటువంటి నముచి దానవుని రాక్షసి అయిన దీర్ఘజిహ్వను సంహరించాడు. సహాయవతి సర్వార్థా సంతిష్టంతీహ సర్వసః కిన్ను తస్యాజితం సంఖ్యేయస్య భ్రాత ధనంజయ. సహాయ సంపన్నుడికి లోకంలో సమస్తమైన ప్రయోజనాలు సిద్ధిస్తాయి. ఎందుకంటే నీకు బ్రహ్మాండమైనటువంటి పరాక్రమవంతుడైనటువంటి వాడు, యుద్ధంలో ఎవరితోటి అపజయం అనేటువంటిది ఎరగనటువంటి వాడు, ధనంజయుడు లాంటి సోదరుడు నీకు ఉన్నాడయ్యా. నీకు ఇంక యుద్ధంలో పరాజయం ఎందుకుంటుంది? అయంచ బలినాం శ్రేష్ఠ భీమో భీమ పరాక్రమ యువానో చ మహేశ్వాసో వీరో మాద్రీవతే సుతౌ. భీమ పరాక్రముడే నీ భీముడు బలవంతుల్లో శ్రేష్టమైనటువంటి వాడు. అలాగే మాద్రీసుతులు ఉన్నారు, నకుల సహదేవులు, యువకులు, మంచి ధనుర్ధారులు, వీరులు. ఏభి సహాయైకస్మాత్వం విషీదసి పరంతప ఏమే వజ్రిణ సేనాం జయేయు సమరుద్గణం. ఎంతటి సహాయకులు కలిగినటువంటి నీకు నువ్వు ఇంకా విచారం ఎందుకే నీకు? వీళ్ళు మరుద్గణాలతో కూడిన ఇంద్రుడి సైన్యాన్ని కూడా జయించగలరు. త్వమప్యేభిర్మహేశ్వాసై సహాయైర్దేవరూపిభిః విజేష్యసేరణే సర్వాన్ మిత్రాన్ భరతర్షభ. ఓ యుధిష్ఠిరా, నువ్వు దేవరూపులైనటువంటి ధనుర్ధరుడైనటువంటి నీ తమ్ముళ్ళ సహాయంతో సమస్తమైనటువంటి శత్రువుల్ని కూడా నువ్వు యుద్ధంలో జయించగలవు. అందులో ఏమీ సందేహం లేదు. ఇతశ్చత్వం ఇమాం పశ్య సైంధవేన దురాత్మన బలినా వీర్యమత్యేన హృతామేభిర్మహాత్మభిః ఆనీతాం ద్రౌపదీం కృష్ణాం కృత్వా కర్మసు దుష్కరం జయద్రథం చ రాజానం విజితం వశమాగతం. ఇదిగో చూడు, ద్రౌపది ఉంది కదా, దురాత్ముడైనటువంటి సైంధవుడు బలగర్వంతో బలవంతంగా ఏమని అపహరించాడు. అయినా వెంటనే ఈ మహాత్ములు అతి దుష్కరమైనటువంటి పని చేసి ద్రౌపదిని వెంటనే తీసుకొచ్చారు, జయద్రథుని ఓడించారు, నీకు అప్పగించారు. అసహాయేన రామేణ వైదేహి పునరాహృత హత్వా సంఖ్యే దశగ్రీవం రాక్షసం భీమ విక్రమం. ఎటువంటి మానవ సహాయం లేకుండానే రాముడు భయంకర పరాక్రమం కలిగినటువంటి రాక్షసుడైన దశగ్రీవుణ్ణి యుద్ధంలో చంపి వైదేహిని తిరిగి తీసుకుని వచ్చాడయ్యా. యశ్చ శాఖా మృగామిత్రాణ్యక్షాః కాలముఖాస్తదా జాత్యంతరగత రాజన్ ఏతద్బుద్ధ్యానుచింతయ. అతనికి సహాయం ఎవరు? మానవ మాతృడు ఎవడు లేడు. ఇతర జాతులకు చెందినటువంటి కోతులు, లాంగూలాలు, ఎలుగుబంట్లు అతనికి మిత్రులయ్యా, సహాయకులు. నీకు మహాపరాక్రమవంతులైన నలుగురు సోదరులు నీతోటే ఉన్నారు. ఈ విషయాన్ని నువ్వు ఆలోచించుకో. ఆ రాముడికి అనుభవించినటువంటి కష్టం కంటే నువ్వు అనుభవించే కష్టం ఏమన్నా గొప్పదంటావా అని అడిగాడు. తస్మాత్ సత్వం కురు శ్రేష్ఠ మాసుచో భరతర్షభ తద్విధాహి మహాత్మాన నశోచంతి పరంతప. అందువలన యుధిష్ఠరా, ఇటువంటి నువ్వు ఏమి శోకించవలసిన అవసరం లేదు. నీలాంటి మహాత్ములు అసలు శోకించకూడదు కూడాను. ఏవమాశ్వాసితో రాజా మార్కండేయేన ధీమత చక్వా దుఃఖమదీనాత్మా పునరప్యేవమబ్రవీత్. ఈ విధంగా మార్కండేయుడు ఆ యుధిష్ఠిరుడుని బాధపడక్కర్లేదయ్యా. నువ్వు నీకు అసహాయ సూర్యులైనటువంటి నలుగురు సోదరులు నీతోటే ఉన్నారు. నువ్వు ఏమాత్రమూ బాధపడవలసినటువంటి ఆవశ్యకత ఎంత మాత్రం లేదు అని ఆ యుధిష్ఠిర మహారాజుకి మంచి ధైర్యాన్ని చెలుపుతూ అతన్ని దుఃఖాన్ని దైన్యాన్ని విడిచిపెట్టమని ఊరడించాడు. యుధిష్ఠిరుడు కూడా మార్కండేయుడు చెప్పిన అన్ని మాటల్ని కూడా శ్రద్ధగా విన్నాడు. వెంటనే అతడు తన దుఃఖాన్ని దైన్యాన్ని విడిచిపెట్టాడు. విడిచిపెట్టి అతనితోటి ఈ విధంగా అంటున్నాడు. ఇది శ్రీమన్మహాభారతే వనపర్వణి రామోపాఖ్యాన పర్వణి యుధిష్ఠిర ఆశ్వాసనే ద్వినవత్యధిక ద్విశతమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో రామోపాఖ్యాన పర్వం అనేటువంటి ఉపపర్వంలో యుధిష్ఠిర్ని ఓదార్చడం అనేటువంటి 292 అధ్యాయం పూర్తయిందని తెలియజేస్తూ 293 అధ్యాయంలోకి మనం ప్రవేశిస్తున్నాం. ఎప్పుడైతే ఈ శ్రీరామ చరిత్రం అంతా కూడా చెప్పాడో ధర్మరాజుకి అప్పటి వరకు ఉండేటువంటి దైన్యం అంతా పోయింది, ధైర్యం కలిగింది. ధైర్యం కలిగినటువంటి వాడే మళ్ళీ ఆ మార్కండేయ మహర్షిని అడుగుతున్నాడు.
నాత్మానమనుశోచామి నేమాన్ భ్రాతృన్ మహాముని హరణంచాపి రాజ్యస్య ధేమాం ద్రౌపదాత్మజాం. మహాముని, నా గురించి నాకు ఎప్పుడు బాధ ఏం లేదయ్యా. అలాగే నా సోదరుల గురించి కానీ రాజ్యాపహరణాన్ని గురించి కానీ నేనేం బాధపడట్లేదు. కేవలం ద్రౌపది గురించి బాధపడుతున్నాను. పాపం ఈమె అత్యంత సుకుమారి అయినటువంటి ద్రౌపది మాతో ఈ అరణ్యవాసానికి వచ్చి అనేకములైనటువంటి కష్టాలు పడుతోంది కదా అని కొద్దిగా ఆమె గురించే నాకు బాధ తప్ప మిగిలిన బాధలేం లేవయ్యా. జూతే దురాత్మభిక్లిష్టా కృష్ణయా తారితా వయం జయద్రథేన చ పునః వనాచాభిహృతా బలాత్. జోదంలో ఆ దుర్మార్గులు మమ్మల్ని బాధించారు. సరే, ద్రౌపది ద్వారా మేము బయటపడ్డాము. కానీ మళ్ళీ అరణ్యంలో ఈ సైంధవుడు బలవంతంగా ద్రౌపదిని అపహరించాడు. అస్తి సీమంతినీ కాచి దృష్టపూర్వాపి వాశ్రుత పతివ్రత మహాభాగా యథేయం ద్రౌపదాత్మజ. ఆ పతివ్రత అయినటువంటి ద్రౌపది వంటి సీమంతిని, ఎంతటి పతివ్రత అయినటువంటి ద్రౌపది లాంటి స్త్రీని ఎప్పుడైనా నువ్వు చూసావా? అసలు కనీసం నువ్వు విన్నావా? ఎంతటి గొప్ప స్త్రీని అని ధర్మరాజు మార్కండేయ మహర్షిని అడిగాడు. అడిగితే అప్పుడు మార్కండేయ మహర్షి చెప్తున్నాడు, శృణురాజన్ కులస్త్రీణాం మహాభాగ్యం యుధిష్ఠిర సర్వమేతద్ యథాప్రాప్తం సావిత్రియా రాజకన్యయా. ఓ యుధిష్ఠిరా, కులకాంతల సౌభాగ్యాన్ని గురించి నేను చెప్తాను విను. సావిత్రి అనేటువంటి రాజకుమారి ఆ భాగ్యాన్ని పూర్తిగా పొందగలిగింది. ఆసీన్మద్రేషు ధర్మాత్మా రాజా పరమధార్మిక బ్రహ్మణ్యశ్చ మహాత్మా చ సత్యసంధో జితేంద్రియ. ఆమె యొక్క చరిత్ర చెప్తాను వినుడు. మద్రదేశంలో పరమధార్మికుడు ధర్మాత్ముడైనటువంటి ఒక రాజు ఉండేవాడు. ఆయన చాలా బ్రాహ్మణులంటే మహాభక్తి కలిగినటువంటి వాడు, మహాత్ముడైనటువంటి వాడు, ఎల్లప్పుడూ సత్యాన్నే మాట్లాడేవాడు, సత్యవ్రతుడు, సత్యసంధుడు, అలాగే ఇంద్రియాలను జయించినటువంటి వాడు. యజ్వా దానపతిర్దక్ష పౌరజానపద ప్రియ పార్థివో అశ్వపతిర్నామ సర్వభూతహితేరత. ఆ రాజు యజమాని అంటే యాగాలవి చేసేటువంటి వాడు, దానపతి దానం ఎవరికి ఏం కావలసే దానాలు ఇచ్చేవాడు, సమర్థుడు, అందరినీ రక్షించగలిగేవాడు, నగరవాసులకు గ్రామీణులకు కూడా నచ్చినటువంటి వాడు, సర్వ ప్రాణుల యొక్క హితాన్ని కోరేటువంటి వాడు. అతని పేరు అశ్వపతి అంటారు. క్షమవాన్ అనపత్యశ్చ సత్యవాగ్విజేంద్రియ తిక్రాంతేన వయసా సంతాపముపజగ్మ్యవాన్. అయితే ఆ అశ్వపతి చాలా సహనశీలుడైనటువంటి రాజు. అంతేకాకుండా సత్యవాది జితేంద్రియుడు అనేటువంటి విషయం ఇదివరకే చెప్పాం. కానీ సంతానం లేదు అతనికి. వయస్సు గడిచిపోతున్న కొద్దీ సంతానం లేనటువంటి వాడు అవడం చేత చాలా బాధపడుతున్నాడు. అపత్యోత్పాదనార్థం చ తీవ్రం నియమమాశ్రిత కాలే పరిమితాహార బ్రహ్మచారి జితేంద్రియ. సంతానాన్ని పొందడం కోసమని తీవ్రమైనటువంటి నియమాలన్నీ కూడా స్వీకరించాడు. నియమిత వేళల్లో స్వల్పంగా ఆహారాన్ని స్వీకరిస్తూ జితేంద్రుడే బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఉన్నాడు. హుత్వా శతసహస్రం సా సావిత్ర్యా రాజసత్తమ షష్ఠే షష్ఠే తదా కాలే బభూవ మిత భోజన. ఆ రాజశ్రేష్ఠుడు రోజు 1,00,000 గాయత్రి హోమం చేస్తూ రోజులోని 6వ భాగంలో మితంగా భోజనం చేస్తూ ఉండేవాడు. ఏతేన నియమేనాసీత్ వర్షాణ్యష్టాదశైవతు పూర్ణే త్వష్టాదశే వర్షే సావిత్రి తుష్టిమభ్యగాత్. ఇలాగ నియమంగా అతడు 18 సంవత్సరాలు గడిపాడు. ప్రతిరోజు కూడా 1,00,000 గాయత్రి హోమం చేస్తూ చాలా మితంగా భోజనం చేస్తూ గొప్ప నియమాలు కలిగినటువంటి వాడై 18 సంవత్సరాలు గడిపాడు. 18వ సంవత్సరం పూర్తయిన తర్వాత సావిత్రీదేవి అనుగ్రహించింది ఆయన్ని. రూపిణీతు తదా రాజన్ దర్శయామాస తన్రూపం అగ్నిహోత్ర సముత్థాయ హర్షేణ మహతాన్విత ఉవాచ చైనం వరదా వచనం పార్థివం తదా సా తామస్వపతిం రాజన్ సావిత్రి నియమే స్థితం. ఆ సావిత్రీదేవి యొక్క అంటే సావిత్రి అంటే గాయత్రి స్వరూపమే. అందువలన ఆమె ఆ సావిత్రి దేవతాకమైనటువంటి రుక్కుతోటి ఆయన అలాగా చేస్తూ ఉండేవాడు. కాబట్టి ఆ దివ్యమైనటువంటి స్వరూపాన్ని ధరించి అగ్నిహోత్రం నుండి ఆవిర్భవించి పరమానందపడుతూ ఆ రాజుకి దర్శనమిచ్చింది. ఆమె వరదాయినైనటువంటి ఆమె
నియమవంతుడైనటువంటి అశ్వపతితోటి ఈ విధంగా అందుట, ఓ రాజా, బ్రహ్మచర్యేణ శుద్ధేన దమేన నియమేన చ సర్వాత్మనా చ భక్త్యా చ తుష్టాస్మి తవ పార్థివా. ఓ మహారాజా, పవిత్రమైనటువంటి నీ బ్రహ్మచర్యంతో, యమ నియమాలతోటి, పరిపూర్ణమైనటువంటి భక్తితోటి నేను చాలా ఆనందించానయ్యా. వరం వృణీష్వ అశ్వపతే మద్ర రాజే దీప్సితం న ప్రమాదశ్చ ధర్మేషు కర్తవ్యస్తే కథంచన. ఓ మద్రరాజా, నీకు ఇష్టమైనటువంటి వరం కోరుకో, ధర్మ నిర్వహణలో ఎప్పుడు ఎటువంటి పొరపాటు చేయకూడదు అని చెప్పింది. అప్పుడు అశ్వపతి చెబుతున్నాడు, అపత్యార్థ సమారంభ కృతో ధర్మేప్సయామయ పుత్రామే బహవో దేవి భవేయు కుల భావనా. ధర్మాచరణకై సంతానాన్ని పొందాలని హోమాన్ని ప్రారంభించానమ్మా. వంశవర్ధనులైనటువంటి కొడుకులు నాకు చాలామంది కావాలి అన్నాడు. తుష్టాసి యది మే దేవి పరమేతం వృణోమ్యహం సంతానం పరమో ధర్మ ఇత్యాహుర్మాన్ ద్విజాతయ. నువ్వు కనుక ప్రసన్నురాలవైతే ఈ వరాన్ని కోరుకున్నా. వరమేతం వృణోమ్యహం, నేను ఈ వరాన్ని కోరుకుంటున్నాను. సంతానాన్ని పొందడం అనేటువంటిదే పరమధర్మమని బ్రాహ్మణులందరూ కూడా నాకు చెప్పారు అని ఆ సావిత్రీదేవిని కోరుకున్నాడు. అప్పుడు ఆ సావిత్రీదేవి చెబుతోంది, పూర్వమేవ మయా రాజన్ అభిప్రాయమేమంతవా జ్ఞాత్వా పుత్రార్థముక్తో వై భగవాంస్తే పితామహ. రాజా, నేను ముందే నీ అభిప్రాయాన్ని గ్రహించాను, పుత్రులకే బ్రహ్మ కూడా నివేదించాను. ప్రసాదాచ్చైవ తస్మాత్తే స్వయంభు విహితాద్భువి కన్యా తేజస్విని సౌమ్యాక్షప్రమేవ భవిష్యతి. ఆ బ్రహ్మదేవుని యొక్క అనుగ్రహం వల్ల నీకు త్వరలోనే ఈ లోకంలో తేజస్విని అయినటువంటి ఒక కూతురు పుడుతుంది. బుత్తరంచన తే కించిత్ వ్యాహర్తవ్యం కథంచన పితామహ నిసర్గేణ తుష్టాహేతద్బ్రమీమితే. ఇంక ఈ విషయాలు నువ్వేమీ మాట్లాడకూడదు, ఎందుకంటే బ్రహ్మదేవుని యొక్క నిర్దేశంతో తృప్తిపడి నేను ఈ మాట నీకు చెప్తున్నాను అన్నాడు. అనేటప్పటికీ సతధేతి ప్రతిజ్ఞాయ సావిత్ర్యా వచనం రవ ప్రసాదయామాస పునఃక్షిప్రమే తద్భవిష్యతి. సావిత్రీదేవి యొక్క మాటని గ్రహించి ఆయన అలాగే ఆయన అంగీకరించాడు అశ్వపతి. ఇది త్వరలోనే నెరవేరుతుంది అని ఆమెను ప్రసన్నురాలను చేసుకున్నాడు. అంతర్హితాయాం సావిత్ర్యాం జగామ స్వపరుణవ స్వరాజ్యే చావసద్వీర ప్రజాధర్మేణ పాలయన్. ఆ విధంగా సావిత్రిమాత అదృశ్యమైంది. ఆ రాజు కూడా తన నగరానికి వెళ్ళిపోయాడు. చక్కగా వీరుడు, పరాక్రమవంతుడు, సత్యసంధుడు, జితేంద్రియుడు, మహాధార్మికుడు. అందువలన ఆయన చక్కగా ధర్మబద్ధంగా ప్రజా పరిపాలన చేస్తూ రాజ్యంలో ఉన్నాడు. కస్మింశ్చిత్తు గతే కాలే సరాజా నీతవ్రత జ్యేష్ఠాయాం ధర్మచారిణ్యాం మహిష్యాం గర్భమాదదే. కొంతకాలం గడిచేటప్పటికీ నీతవ్రతుడైనటువంటి ఆ రాజు యొక్క ధర్మచారిణి అయినటువంటి తన పెద్ద భార్యకు గర్భాధానం చేశాడు. రాజపుత్రాస్తు గర్భ స మాలవ్యా భరతర్షభా వ్యవర్ధత తదా శుక్లే తారాపతిరివాంబరే. ఆ అశ్వతి భార్య మాలవదేశీయురాలామె. ఆమె గర్భం ఆకాశంలో శుక్లపక్ష చంద్రుని వల్లే దినదిన ప్రవర్ధమానమవుతోంది. ప్రాప్తే కాలే తు సుశివే కన్యాం రాజవలోచనాం క్రియాశ్చముదిత చక్రే చంద్రప్రసత్తమ. నెల నిండేటప్పటికీ ఆ మాలవి పద్మాల వంటి కన్నులు కలిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి సౌందర్యం కలిగినటువంటి ఒక అమ్మాయిని కంది. ఆ రాజు కూడా మిక్కిలి ఆనందించాడు. వెంటనే ఆయన జాతకర్మాది సంస్కారాలన్నీ కూడా జరిపించాడు. సావిత్ర్యా ప్రీతయా దత్త సావిత్ర్యా హృతయా హ్యపి సావిత్రీచ్యేవ నామాస్యా చక్రుర్విప్రాస్తధాపిత. ఆ గాయత్రి మంత్రహోమం చేసినందువలన ఆమె అనుగ్రహించినటువంటి వరప్రసాదిని ఈమె. అందువల్ల ప్రసన్నమైనటువంటి సావిత్రీదేవి అనుగ్రహంతో పుట్టింది కాబట్టి ఆ బిడ్డకు సావిత్రి అనే పేరు పెట్టాడు. సా విగ్రహవతీవా శ్రీ వ్యవర్ధత నృపాత్మజ కాలేన చాపి సా కన్యా యౌవనస్థా బభూవ. ఆ రాజకుమార్ ఎలా ఉంది అంటే రూపుదాల్చినటువంటి ఒక లక్ష్మీదేవిలా ఉందిట. ఆమె అలా ప్రవర్ధమానమవుతోంది. కాలం గడిచి ఆమె యుక్త వయస్కురాలైంది. తాం సుమధ్యాం పృథుశ్రోణీం ప్రతిమాం కాంచనీమివా ప్రాప్తేయం దేవకన్యేతి దృష్ట్వా సమ్మే నిరే జనాః. ఆమె చక్కగా యుక్త వయసు వచ్చింది. యుక్త వయసు వచ్చేటప్పటికీ శరీరంలో అనేకములైనటువంటి మార్పులు వస్తాయి. అందువల్ల చక్కటి నడుము, అలాగే చక్కటి కటి ప్రదేశము, బంగారు బొమ్మల ఉంది ఆమె.
చూసినటువంటి వాళ్ళందరూ దేవకన్య అయినటువంటి సావిత్రే ఈమె రూపంలో వచ్చినట్టుగా అందరూ కూడా భావించారు. తాంతు పద్మపలాసాక్షీం జ్వలంతీమ తేజసా నకశ్చిద్వరయామాస తేజసా ప్రతివారిత. ఆమె ఎలా ఉందంటే పద్మాల వంటి నయనాలు కలిగినటువంటిది. అయితే తేజస్సు, ఆమె తేజస్సు చాలా అద్భుతమైనటువంటి తేజస్సు కలిగింది. దాంతో ఆమె తేజస్సును చూసేటప్పటికీ చాలా భయపడ్డారు అందరూ కూడా. దాంతో ఆమెను భరించడానికి ఎవరు ముందరికి రాలేకపోతున్నారు. ఎందుకంటే ఆమె యొక్క తేజస్సు వాళ్ళని నివారిస్తుంది. అయ్యో బాబోయ్, ఇంత తేజోవంతురాలైనటువంటి ఆమెను భార్యగా మనం పొందగలమా అనేటువంటి ఉద్దేశంతో అందరూ కూడా భయపడుతున్నారు. ఎవరైనా వరించడానికి ఆమెను చూసి ఆ తేజస్సుకి భయపడుతున్నారన్నమాట. భయపడినటువంటి వాళ్ళై ఆమెను ఎవరు కూడా భరించలేదుట, వరించడానికి ముందర రాలేకపోతున్నారు. అటువంటి పరిస్థితుల్లో ఆ సావిత్రి అద్భుతమైనటువంటి తేజస్సుతో ప్రకాశిస్తోంది అని తెలియజేస్తూ స్వస్తి.